అందరికీ నీవే రక్ష అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన గురించి తెలుసుకుందాం. అప్పటి బాబా రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ని కూడా సీడీ దేశ్‌ముఖ్‌ను కలిసి 'ది గాడ్ మ్యాన్' అనే గ్రంథం ఇచ్చి రమ్మన్నారు. అలాగే శ్రీ సర్వేపల్లి గారికి 'గాడ్ స్పీక్స్', 'లిజన్ హ్యుమానిటీ' గ్రంథాలు కూడా అందజేశారు. ఈ 2 గ్రంథాలను శ్రీ సర్వేపల్లి అశాంతం చదివినట్టు బోగాట్ట. అయితే 1966 మార్చ్ 6న బాబా ప్రేమికులైన మనోహర్, మోనా సాక్రే శ్రీ సర్వేపల్లిని కలుస్తూ ఉంటే, భగవద్వచనం గ్రంథాన్ని మరోసారి చదవమని తన మాటగా ఆయనకు చెప్పమని శ్రీ సాక్రేని ఆదేశించారు బాబా. మెహర్ బాబాతో శ్రీ నీలం సంజీవరెడ్డి ఇదేంటో తెలుసుకుందాం. తెలుగు వారందరికీ బాగా పరిచయమై ఉన్న వ్యక్తి డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు. భారత రాష్ట్రపతిగా మన దేశానికి ఎనలేని సేవలను అందించారాయన. బహుశా పూణేలోని గురుప్రసాద్‌లో బాబా వారి దర్శన కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రేమికులతో పాటు శ్రీ నీలం సంజీవరెడ్డి గారు కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీ నీలం బాబాను దర్శించుకున్న పిదప బాబా ఆయన్ని ఉద్దేశించి ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశ సారాంశం ఇలా ఉంది. అదేంటంటే, భగవంతుని ఆదేశాలు పాటించని వారు, ఆయన పట్ల విధేయత చూపని వాళ్ళకంటే భగవంతుడు అనేవాడు లేడని వాదించే నాస్తికులు ఎంచుకున్న మార్గం మేలు అన్నారు బాబా. చాలా సందర్భాలలో మీ బలహీనతలను కప్పిపుచ్చుకునేలా ప్రవర్తిస్తూ, ఆ బలహీనతలే మీ గొప్పతనంలా భావిస్తూ ఉంటారు. తాము భగవత్ ప్రేమికులమని అంటూ వ్యక్తిగతంగా, సమాజపరంగా కూడా నిజాయితీగా ప్రవర్తించకపోవడం గొప్ప కపటం, హిపోక్రసీ అని బాబా అన్నారు. మీకు తరచూ వచ్చే కష్ట నష్టాలు ఏమైనా ఉంటే అవి మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కల్పించినట్టు అని గమనించమన్నారు బాబా. ఒక చంటి బిడ్డడు తన తల్లిని సంపూర్తిగా నమ్ముతాడు. తన సమస్యలు, కష్టాలన్నీ తల్లికే అప్పజెబుతాడు. ఆ చంటివాని బాగోగులన్నీ తల్లి జాగ్రత్తగా చూసుకుంటుంది. పాలు తాగే పసిపిల్లవాడు తల్లిని ఏ మాదిరిగా నమ్ముకుంటాడో, ఆ మాదిరిగా మీరు కూడా దేవుని పట్ల సంపూర్ణ నమ్మకం, భరోసాగా ఉండి, మీ సమస్యలు, కష్ట నష్టాలు ఏమున్నా అన్నీ ఆయనకే అప్పచెప్పితే, దేవుడే మిమ్మల్ని అన్ని వేళలా చల్లగా చూసుకుంటాడు అన్నారు బాబా. మీరు తృప్తిగా, ఆనందంగా జీవితం గడపవచ్చు. అలాగే దేశ నాయకుడు కూడా భగవంతుని ఎడల పూర్తి విశ్వాసంతో ఉంటే దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో భగవంతుడు అన్ని వేళలా అతనికి సహాయపడతాడని బాబా శ్రీ నీలంకు సూచించారు. మీ గురించి చెడుగా ఆలోచించే వారి గురించి కూడా వారికి మంచి జరగాలనే ఆశించండని బాబా శ్రీ నీలంను హెచ్చరించారు. ఇక సిడి దేశ్ముఖ్ ఇదేంటో తెలుసుకుందాం. 1933 ప్రాంతంలో బాబా లండన్ వెళ్ళినప్పుడు లండన్ విశ్వవిద్యానిలయంలో సిడి దేశ్ముఖ్ డాక్టరేట్ చేస్తున్నాడు. దేశ్ముఖ్ మెహర్ బాబాను లండన్‌లో తొలిసారిగా దర్శించుకున్నాడు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాల ప్రభావం దేశ్ముఖ్‌పై అధికంగా ఉంటుంది. మెహర్ బాబా లండన్‌లో పర్యటనలో ఉండగా డాక్టర్ సిడి బాబాను దర్శించుకునేందుకు వచ్చి బాబా సమక్షంలో 4 రోజులు ఉన్నాడు. తిరిగి తన బసకు వెళుతూ బాబాతో ఇప్పుడు నేనేం చెయ్యాలి అని సలహా అడిగాడు. బాబా అతడి కేసి చూసి నవ్వుతూ నన్ను మరిచిపోకుండా ఉంటే చాలు అన్నారు. ఆ తర్వాత బాబా అతడికి సలహాగా ముందుగా
ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించు. ఏదైనా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా ప్రయత్నించు అన్నారు. నేను నీకు ఎల్లప్పుడూ సహాయం అందిస్తాను. నన్ను నీ సహచరునిగా నీతో నేను ఉండేలా కృషి చేయమన్నారు. డాక్టర్ సిడి విద్యాధికుడు. జిడ్డు గారి ప్రసంగాల ప్రభావం అధికంగా ఉండటంతో ఓ రోజున బాబాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక పథంలో ముందుకు పయనించేందుకు ఏదైనా గురువు సహాయం తప్పనిసరిగా కావాల్సిందేనా అని బాబాని సూటిగా అడిగాడు. అందుకు బాబా చిరునవ్వుతో ముందుగా నీ కళ్ళకు గంతలు కట్టుకో అన్నారు. ఆ తర్వాత పక్క గదిలోనే ఉన్న ఆది జూనియర్‌ని తన దగ్గరకు పిలుచుకొని రమ్మన్నారు. కళ్ళకు గంతలు ఉంటే నేనెలా అతన్ని తీసుకురాగలను అన్నాడు సీడి. ముందు నీ కళ్ళకు గంతలు కట్టుకో అని బాబా హెచ్చరించారు. ఏమీ పాలుపోక బాబా చెప్పినట్టు తన కళ్ళకు చుట్టూతా గట్టి గుడ్డతో కట్టుకున్నాడు. ఆ తర్వాత బాబా తన కార్యదర్శి చాంజీని పిలిచి దేశ్‌ముఖ్‌ని తీసుకెళ్లి పక్క గదిలోనే ఉన్న ఆది జూనియర్‌ని పిలుచుకొని రమ్మన్నారు. దేశ్‌ముఖ్ చాంజీ సహాయంతో వెళ్లి ఆదిని పిలుచుకొని వచ్చాడు. అలా వచ్చిన దేశ్‌ముఖ్‌ని చాంజీని "ఎందుకు తోడుగా తీసుకెళ్ళావు? ఒంటరిగా వెళ్ళవచ్చు కదా" అని ప్రశ్నించారు. "కళ్ళకున్న గంతల వల్ల నాకేమీ కనపడలేదు కదా" అన్నాడు దేశ్‌ముఖ్. అందువల్ల చాంజీ సహాయం తప్పనిసరి అని దేశ్‌ముఖ్ ఒప్పుకున్నాడు. అదే మాదిరిగా అంటూ బాబా ఇలా అన్నారు. ఈ విషయం పైనే మరింత వివరణ ఇస్తూ ఆధ్యాత్మిక పదంలో కూడా ఒక గురువు సహాయం తప్పక ఉండాలి అన్నారు. లేని పక్షంలో నీవు ఈ మాయామయ జగత్తులో అంధుడిలాగే ఉంటావు అన్నారు. సరైన గురువు సహాయం తప్పనిసరి. లేకపోతే నీవు అటు ఇటు వెళ్లి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటావు అని హెచ్చరించారు. గురువు సహాయం లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతి అంటూ ఏమీ ఉండదు అన్నారు. దేశ్‌ముఖ్‌కు దేశ్‌ముఖ్‌కు వచ్చిన అనుమానం పటాపంచలైంది. దేశ్‌ముఖ్‌తో చమత్కారంగా బాబా మాట్లాడుతూ, "ఫిలాసఫీలో డాక్టరేట్ ఉన్న నీకు ఇంత మాత్రం తెలియదా? లేదా ఫిలాసఫీ శాస్త్రం అధికంగా చదివి నీకిలాంటి అనుమానాలు వస్తున్నాయా?" అన్నారు. బాబా చుట్టూ ఉన్న మండలి ప్రేమికులందరూ కడుపారా నవ్వుకున్నారు. ఆ దరిమిలా ఇండియా వచ్చిన దేశ్‌ముఖ్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయ పరిధిలోని మోరీస్ కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరాడు. బాబాకిచ్చిన మాట ప్రకారం డాక్టర్ సిడి ఆయన కుటుంబ సభ్యులందరూ కడదాకా అవతారుని ప్రేమ సేవలకు అంకితమయ్యారన్న సంగతి అందరికీ తెలుసు. డాక్టర్ సిడి ధన్యుడు. నా జీవితంలో మరుపురాని రోజు మధుసూదన్‌కి ఇచ్చిన ప్రేమ కానుక ఇదేంటో తెలుసుకుందాం. ఆ రోజు 1949 అక్టోబర్ 21వ తేదీ. నన్ను బాబా తనకు దగ్గరగా తీసుకున్నారు. బాబా నా తలపై తన చేతిని ఉంచారు. "నీవు నాకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నారు. ఇది నా జీవితంలో మరపురాని రోజు. ఆ తర్వాత నేను బాబాను అనేక మార్లు దర్శించుకున్నాను. అయితే ఆనాడు చూసినట్టు నేనెన్నడూ చూడలేదు. ఆ దరిమిల బాబా, బాబాని ఒక సాధారణ మానవుడిలాగానే చూశాను. నేటి వరకు ఈ విషయాలను నేను ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఇది బాబా చేసిన మహత్యం అని ఇతరులు భావించకూడదన్నది నా అభిమతం. ఇది బాబా మధుసూదన్‌కి ఇచ్చిన ప్రేమ కానుక. అరుదైన వ్యాసం. ఇంతవరకు తెలుగులో అచ్చు కాలేదనే చెప్పాలి. ఈ కథాంశం ఆసాంతం చదవండి. మధుసూదన్ మాటల్లోనే. ఆ సమయంలో నా పరిస్థితి ఏం బాగాలేదు. ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా కూడా నా పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక పిచ్చివాడిలాగా ఉన్నాను. ఏదో తెలియని నీరసం, అనారోగ్యంతో మంచానికి అతుక్కుపోయి ఉన్నాను. నేను సంగీతమంటే చెవి కోసుకునేవాడిని. మంచి సంగీత భరిత కార్యక్రమాలు ఉన్నాయంటే ఎంత దూరమైనా సరే వెళ్ళేవాడిని. ఇంట్లో వాళ్ళందరూ నా గురించి, నా ఆరోగ్యం గురించి, నా మానసిక స్థితి గురించి ఎంతో బాధపడుతూ ఉన్నారు.
నన్ను ఆ స్థితి నుండి బయటపడేయాలని మామూలు మనిషిని అయ్యేందుకు మా బావగారు ఆయనకి తెలిసిన ఒక స్నేహితుడిని మా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు నా వయసు 16 లేక 17 ఏళ్లుంటాయి. అతడిని నాకు పరిచయం చేశారు. చాలా మంచివాడు అనిపించాడు. హైదరాబాదు నుండి బదిలీ అయి పూణేకు కొత్తగా వచ్చానని చెప్పాడు. ఆయన కూడా నాలాగే గొప్ప సంగీతాభిలాషి. ఆయన చాలా చక్కగా పాటలు పాడేవాడు. ఈయన పూణేకు కొత్తగా వచ్చాడు కాబట్టి నగరంలో తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. స్నేహితుల అన్వేషణలో ఉన్నాడు. ఆయన నల్లగా, పొడువుగా ఉన్నాడు. హార్మోనియంపై రాగ తాళయుక్తంగా చక్కని శృతితో పాడుతూ ఉంటే మనసు ఎటో పోయింది. చక్కని హిందీ పాటలు పాడాడు. అయితే వచ్చిన చిక్కల్లా ఆయన పాడినవన్నీ దేవుని పాటలు. నాకు భక్తి పాటలంటే ఇష్టముండేది కాదు. భక్తి పాటల్ని ఏవగించుకునేవాడిని. భజన గీతాలు కాకుండా మరేదైనా పాడమన్నాను. కొద్దిగా వినండి. మీరు ఇష్టపడితే నేను పాడే ఆ పాటను కొనసాగిస్తాను అన్నాడు. లేదంటే మధ్యలోనే ఆపేస్తాను అన్నాడు. ఆయన పాడుతూ ఉంటే నన్ను నేను మరచిపోయాను. ఆయన గాత్రం అంత మధురంగా ఉంది. మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. మా ఇంటికి తరచూ వచ్చి పోతూ ఉన్నాడు. నేను వారింటికి వెళుతూ ఉన్నాను. అలా ఒక రోజున ఒక సంగీత కార్యక్రమానికి ఇద్దరము కలిసి వెళ్ళాం. ఆ కార్యక్రమం పూణేలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉంది. అక్కడ హిందీలో భజన గీతాలు ఆలపిస్తూ ఉన్నారు. అక్కడే నేను తొలిసారిగా సుభద్రను చూశాను. ఆమె చాలా ఆమె బాగా చదువుకుంది. బాగా పాడుతుందని అక్కడి వారు నాకు పరిచయం చేశారు. అలాగే ఒక రోజున మెహర్ బాబా కార్యక్రమానికి వెళ్ళాను. పూణేలోని గాడేకర్ గారి ఇంట్లో మెహర్ బాబా 54వ పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 4, 500 మంది ఆ కార్యక్రమానికి వచ్చారు. నేను వారందరిలో ఒకడిగా పాల్గొన్నాను. అక్కడ కేవలం సంగీత పరంగా కీర్తనలు బాగున్నాయని వినడానికి మాత్రమే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతోందో వాటి పట్ల నేనేమీ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే నాతో పాటు వచ్చిన నా స్నేహితుడు నన్ను ఉద్దేశించి నేను నేను కూడా బాగా పాడతానని నన్నొక పాట పాడమని మైకులో ప్రకటించాడు. నాకు రెండే 2 భజన కీర్తనలు వచ్చు. అవి కూడా చిన్నప్పుడెప్పుడో మా అమ్మ పాడుతూ ఉండగా విన్నాను. వాటిలో ఒక పాట ఆ సమయంలో పాడాను. అక్కడి వారందరికీ నా పాట బాగా నచ్చింది. మరో పాట పాడమన్నారు. సరేనని మరొకటి పాడాను. అంతటితో ఆగకుండా ఇంకొకటి పాడమన్నారు. నేను నిజం చెప్పేశాను. నాకు 2 కీర్తనలే వచ్చని చెప్పాను. నేను చేతులు జోడించాను. అయితే అంత క్రితం నేను పాడిన ఆ పాటలనే తిరిగి పాడమన్నారు. అలా 2, 3 సార్లు నా చేత పాడించుకున్నారు. ఆ కార్యక్రమంలో బాబా మండలి సభ్యుడైన డాక్టర్ ఘనీ కూడా ఉన్నాడని చెప్పారు. అక్కడ ఉన్న బాబా చిత్రపటాన్ని చూపించి, "ఆ ఫోటో ఎవరిదో తెలుసా?" అని అడిగారు. ఫోటోకు ఎలాంటి దండలు లేవు. చాలా చక్కగా ఉంది ఆ ఫోటో. నేను తెరిపారా చూసి, "అది ఆ ఇంటి పెద్దాయనదేమో" అన్నాను. "ఆ ఫోటోలో ఉన్నది మెహర్ బాబా" అని చెప్పారు. నాకు మరింత బాబా గురించి తెలుసుకోవాలని అనిపించలేదు. ఆయన ఎవరైనా కానివ్వండి అనుకున్నాను. నాకు బాబాల పట్ల నమ్మకం లేదని స్పష్టంగా చెప్పాను. అంతలో ఒక పెద్దాయన మెహర్ బాబాని నీవు తప్పక దర్శించుకోవాలి అన్నాడు. ఎందుకన్నాను? నువ్వు ఇష్టపడతావు అన్నారు. నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాను. దయచేసి వారి మాట వినమన్నారు. మేమందరం ఆపై వచ్చే ఆదివారం మెహర్ బాబా దగ్గరికి వెళుతూ ఉన్నాం. నీవు కూడా వస్తే బాగుంటుంది అన్నారు. నీకు కూడా బస్సులో టికెట్ రిజర్వ్ చేస్తానని చెప్పారు. రావడానికి ప్రయత్నిస్తాను అన్నాను. లేదు, నీవు తప్పక రావాలని గట్టిగా వారు చెప్పారు. తెల్లవారితే బాబా దర్శనార్థం వెళతామన్న రోజు రాత్రి నిద్రపోకుండా ఒక కల వచ్చింది. నా జీవితంలో నేను గుర్తించుకున్న కలలంటూ ఉంటే ఈ కల ఒక్కటే. అద్భుతమైన కల అది. ఆ కలలో నేను నడుచుకుంటూ వెళుతూ ఉన్నాను.
ఒక తెల్లని అందమైన పాలరాతి దేవాలయం కనపడింది. ఆ గుడి చాలా పెద్దది. అలా చూస్తూ నిలబడ్డాను. ఆ గుడి ప్రాంగణంలో చిన్న, పెద్ద దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ తెల్లటి పాలరాయితో నిర్మింపబడిన దేవాలయాలు. అక్కడ ఉన్న భక్తజనమంతా కూడా ధవళ వస్త్రాలతో ఉన్నారు. కొందరు భజనలు చేస్తున్నారు. మరో చోట ఉపన్యాసాలు, గోష్ఠులు నడుస్తూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్నదంతా దూరం నుండి చూస్తూ నిలబడ్డాను. ఒక చోట కొంతమంది ఆడవారు హిందీలో ఏదో మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక స్త్రీ నాకేసి చూసి "ఏమి కావాలన్నా" అని నన్నడిగింది. "దేవుడు ఎక్కడున్నాడు?" అని అడిగాను. "దేవుడిని చూడాలని ఉందా?" అంది ఆమె. అవునన్నాను. "మానవ రూపంలో ఉన్న భగవంతుడిని చూడాలనుకుంటున్నావా?" అని అడిగారు. "అది సాధ్యమా?" అన్నాను. "అవును" అన్నారామె. "అయితే ఒక్క షరతు. ఒక్కసారి ఆయన్ని దర్శిస్తే ఇక నీవు తిరిగి వెళ్ళలేవు" అన్నారు. "కాబట్టి ముందుగా వెళ్లి నీ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆ తరువాత రమ్మన్నారు." దాంతో ఒక్క ఉదుకున నేను మా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. మా అమ్మ ఏదో పనిలో ఉంది. ఆయాసపడుతూ జరిగినదంతా ఆమెకు చెప్పాను. ఆ తర్వాత "నన్ను వెళ్ళమంటావా?" అని అనుమతి కోరాను. "ఓరి పిచ్చి వెధవా! ఇలాంటి విషయంలో మా అనుమతి అవసరమా?" అని అమ్మ అంది. "త్వరగా వెళ్ళు" అని చెప్పింది. దాంతో నేను తిరిగి పరుగున గుడికి చేరుకున్నాను. నేనిప్పుడు మా అమ్మ అనుమతితో ఇక్కడికొచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఆ భగవంతుడు ఎక్కడున్నాడో, ఆ దారి ఎటుందో చెప్పమన్నాను. ఆ ఆడవారు నాకు వెళ్ళాల్సిన దారి గురించి స్పష్టంగా చెప్పారు. వాళ్ళు చెప్పిన కొద్దీ వాళ్ళు చెప్పినట్టు కొద్ది దూరం వెళ్ళానో లేదో చాలా అందమైన పెద్ద జలపాతం, రంగురంగుల రాళ్లతో ఎంతో సుందరమైన ప్రదేశం కనిపించింది. అలాంటి ప్రదేశాన్ని నేనెక్కడా చూడలేదు. అంత అందమైన నీళ్లు చూడగానే చొక్కా విప్పి ఈత కొట్టాలని నీళ్ళల్లోకి దూకాను. నాకు అప్పుడే కాదు, ఇప్పటికీ ఈత రాదు. అలా నీళ్ళల్లో దిగగానే నేనేం చేశాననుకున్నారు? ఆ తర్వాత ఎన్నడో చాలా రోజులకి 'టెన్ కమాండ్‌మెంట్స్' సినిమా విడుదలైంది. ఆ సినిమాలో లాగా నేను ముందుకు నడుస్తూ ఉంటే నీళ్ళల్లో పెద్ద దారి ఇచ్చింది. కొం కొంత దూరం అలా నడవగానే ఒక పెద్ద మనిషి దర్శనమైంది. అతడు ఎంత ఎత్తుగా ఉన్నాడంటే నేను నిల్చుంటే ఆ వ్యక్తి ముఖం నాకు కనపడలేదు. అంత ఎత్తులో ఉన్నాడు. ఎంతో అందంగా ఉన్నాడు. ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు. ఆ వ్యక్తి అందాన్ని మాటల్లో వర్ణించలేం. అతని పాదాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అందమైన అతడి ముఖం, కళ్ళు, అందమైన నవ్వు నాకేసి చూస్తూ ఉన్నట్టు ఉంది. అతడిని అతడికి 4 చేతులు కనిపించాయి. "ఓహ్! నా కోసం వెతుకుతున్నావా?" అన్నాడతడు. నాకీ మాటలు నేటికి ఇంకా గుర్తు ఉన్నాయి. నన్ను ఫలానా ఆడవాళ్ళు పంపించారనగా వచ్చానని చెప్పాను. భగవంతుడి కోసం వెతికే విధానం ఇది కాదు అన్నాడు. అయితేనో అన్నాను. "నన్ను అనుసరించు" అని ముందుకెళ్ళాడతడు. నేను అతడి వెనకాలే పరిగెత్తాను. అతడికి బాగా దగ్గరగా వెళుతున్నాననేసరికి ఆశ్చర్యకరం అదృశ్యమైపోయాడు. ఏం అదృష్టమయ్యా అనుకున్నాను. పట్టుకోబోయేంతలోనే మాయమయ్యాడు. అతడిని ముట్టుకోలేకపోయినా కనీసం చూశాను కదా అని సర్ది చెప్పుకున్నాను. అతడు కనిపించకపోయినా అతడి చుట్టూ ఉన్న ఆర ముందుకు కదులుతూ కనిపించింది. నన్ను అనుసరించు అని ఆరా చెప్పినట్టు వినిపించింది. నేనలాగే ఆరా ఎదురు వెళితే ఎటు వెళితే అటు వెళ్ళాను. ఆ తర్వాత ఆర ఒక పెద్ద దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళింది. అక్కడ్నుంచి మరో చిన్న దేవాలయంలోకి వెళ్ళింది. ఆ దేవాలయానికి చిన్న తలుపు ఉంది. అది కృష్ణుడి ఆలయం. చేతిలో వేణువుతో అందంగా ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంది అక్కడ. ఏదో భజన కీర్తన ఆలపించమన్నట్టుగా నా చెవులకు వినిపించింది. భైరవి రాగంలో ఒక కీర్తన పాడినట్టు గుర్తు. ఆ సమయంలోనే ఎవరో వచ్చి నన్ను తాకారు. కళ్ళు తెరిచేసరికి మా అన్నయ్య నా ఎదుట నిల్చొని ఉన్నాడు. తెల్లవారుజామున 4 గంటలైంది. "ఇక నిద్రలే. రాత్రంతా ఏదో గొణుకుతూనే ఉన్నావు. ఏమైంది నీకివాళ?" అన్నాడు. నేనెక్కడున్నాను? ఇదంతా కల అని అప్పుడు నాకు తెలిసొచ్చింది. ఆ కల మహా అద్భుతంగా ఉంది అనిపించింది.
నా జీవితంలో ఆ రోజు అతి ముఖ్యమైనది. ఆ తర్వాత మేము 8 మందిమి ముందుగా అహ్మద్‌నగర్‌లోని బాబా కార్యదర్శి మరియు శిష్యుడైన ఆది ఇరానీ గారి ఆఫీసుకు వెళ్ళాం. మమ్మల్ని చూసి పూణే నుండి వస్తున్నారా? బాబా ఏకాంతవాసంలో ఉన్నారని, ఈ సమయంలో బాబా ఎవరిని అనుమతించరని మీకు తెలియదా? ఈ సమయంలో మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పాడు. ఎందుకొచ్చారన్నట్టు నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటే, ఇదెక్కడ ఇదెక్కడి బాబా? ఇదెక్కడి బాబా కార్యదర్శి అని నేననుకున్నాను. ఆయన మాటల్లో మర్యాద లేదు అనిపించింది. ఇక పోదాం పదండి అన్నాను మా స్నేహితులతో. నాకు బాబాని చూడాలని ఏమాత్రమూ లేదన్నాను. అయితే ఆదితో మాలో చాలా మందిని బాబాను చూసాము. ఎటొచ్చి కొత్త వారిని కొంతమందిని మాతో తీసుకొచ్చాం. మేము బాబాని ఏమీ అడగం. కేవలం దూరం నుండి ఆ కొత్త వారికి బాబాని చూపించి తిరిగి పూణే వెళ్ళిపోతాం. అలాగైతే నేను ప్రయత్నిస్తాను అన్నాడు ఆది. కానీ ఇది బాబా వారి ఆదేశాలకు విరుద్ధం. ఆయన ఏకాంతవాసంలో ఉన్నారు. ఈ సమయంలో ఆయన్ని ఎవరు దర్శించుకోవడానికి రాకూడదు అన్నది ఆదేశం. ఈరోజు బాబా మెహరాబాద్ వెళ్లారు. ఆయన మెహరాజాద్ తిరిగి వెళ్లే ముందు మీరు దారిలో బాబాని దర్శించుకునేలా నేను ప్రయత్నిస్తాను. తిరిగి ఎన్ని గంటలకు వెళతారని అడిగితే ఏ క్షణమైనా ఆయన తిరిగి వెళ్ళవచ్చని ఆది జవాబిచ్చాడు. బాబా ప్రయాణించే కారుని ఎవరు డ్రైవ్ చేస్తున్నారని అడిగారు. నేనే అన్నాడు ఆది. దాంతో మమ్మల్ని చూడగానే కారు కొద్దిగా నెమ్మదిగా నడపండి. దూరం నుండి దర్శించుకుంటామని మా స్నేహితులు ఆయనతో చెప్పారు. సరేనన్నాడు ఆది. అంత మాత్రం నేను చేయగలను అన్నాడు. ఆ పిదప మేమందరం అహ్మద్‌నగర్ పట్టణంలోకి వెళ్లి భోజనం చేసుకొని అహ్మద్‌నగర్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళే దారిలో మధ్యాహ్నం 1 నుండి బాబా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 1, 2, 3, 4, 5, 6, 7 అయింది. సూర్యాస్తమయం అయింది. నాలో అలసట, విసుగు ఎక్కువయ్యాయి. సాయంత్రం 7:14 తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండనని నేను గట్టిగా చెప్పాను. ఆ తర్వాత ఏదో ఒక బస్సులో పూణే తిరిగి వెళ్ళిపోతాను అన్నాను. 7:14కి చీకటి పడుతోంది. మీ మెహర్ బాబా మెహరాబాదు నుండి ఏ దిక్కున వస్తారని అడిగాను. మెహరాబాదు నుండి వచ్చే దారి వారు చూపించారు. నేను ఆ దిక్కుకి నిల్చొని 2 చేతులతో దండం పెడుతూ, "అయ్యా! నువ్వు ఎక్కడున్నావో తెలియదు. నీవెక్కడున్నా నా ప్రణామాలు ఇవిగో" అని చెప్పి నేను ముందుకు వెళ్ళబోయాను. నేను 2 చేతులు దగ్గరికి తీసుకొని నమస్కరించే లోపే బాబా వారి కారు మా దగ్గరగా వచ్చి, ఆ సమయంలో నేను కలగన్న అందమైన తెల్లని ప్రకాశవంతమైన కాంతి పుంజం నాకు తిరిగి కనపడింది. ఒక మెరుపులాగా బాబా కారులో వచ్చారు. నేను ఆయన్ని కారులో స్పష్టంగా చూశాను. నేను కారులో ఏదైతే చూశానో, ఆ వ్యక్తినే నేను కారులో ఉన్న బాబాలో దర్శించుకున్నాను. నేను కలలో ఏదైతే చూశానో, ఆ వ్యక్తినే నేను కారులో ఉన్న బాబాలో దర్శించుకున్నాను. నాకు స్పృహ తప్పింది. కింద పడిపోయాను. నన్ను దాటుకొని నా స్నేహితులందరూ బాబా వారు వచ్చిన కారు వెనకాల పరుగు తీశారు. వాళ్ళు ఆతృతతో నేను పడిపోయిన విషయాన్ని కూడా గమనించలేదు. కింద పడి ఉన్న నన్ను బాబానే చూసి ఆదిని కారు ఆపమన్నారు. బాబా కారు తలుపులు తీసుకొని నేలపై పడి ఉన్న నన్ను చూపించారు. దాంతో నా స్నేహితులందరూ నా దగ్గరికి వచ్చి నన్ను బాబా దగ్గరికి తీసుకెళ్లారు. నన్ను బాబా తనకు దగ్గరగా తీసుకున్నారు. బాబా నా తలపై తన చేతిని ఉంచారు. నీవు నాకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ నో యూ. ఐ లవ్ యూ. ఇది నా జీవితంలో మరపురాని రోజు. ఆ రోజు 1949 ఆగస్టు 21. ఆ తర్వాత నేను బాబాను అనేక మార్లు దర్శించుకున్నాను. అయితే ఆనాడు చూసినట్టు నేనెన్నడూ చూడలేదు. ఆ దరిమిల బాబాని ఒక సాధారణ మానవునిగానే చూశాను. నేటి వరకు ఈ విషయాలను నేను ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఇది బాబా చేసిన మహత్యం అని ఇతరులు భావించకూడదు అన్నది నా అభిమతం. అందుకే ఎక్కడా చెప్పలేదని మధుసూదన్ తన స్వగతాన్ని ముగించారు. మధుసూదన్‌జీ
బాబా ప్రేమలో ఎలా ఓలలాడాడో బాబా ప్రేమికులందరికీ తెలుసు. మధుసూదన్‌జీ 1927 జూలై 10న సతారాలో జన్మించారు. అవతారునిపై వందలాది భజన గీతాలు స్వయంగా రాసి బాబా ఎదుట ఆలపించాడు. అవతారిని మెప్పు పొందిన ధన్యుడు మధుసూదన్. మధుసూదన్ రాసిన గీతమాలికను పూణే బాబా సెంటర్ వారు ప్రచురించారు. ఇక డాక్టర్ భరూచా గురించి తెలుసుకుందాం. ఇది 1960వ నాటి మాట. బాబా ప్రేమికుడు హెచ్.పి. భరూచా నవసారి గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన బాబా ప్రేమికులందరికీ సుపరిచితుడే. అవతారుడి గురించి అనర్గళంగా ప్రసంగించేవాడు ఆయన. అలాగే అనేక గ్రంథాలు రచన చేశాడు భరూచా. ఇంతకీ విషయం ఏమిటంటే ఆయన మనసులో చిరకాలంగా ఒక కోరిక ఉండేది. అదేంటంటే ఆయనకి మోక్ష ప్రాప్తి కావాలనే చిన్న కోరిక మనసులో ఎంతో కాలంగా ఉంది. ఒక రోజున ఈ విషయాన్నే ఆయన బాబా ముందుంచాడు. అందుకు బాబా ఒక ఏడాది ఆగమని ఆదేశించారు. సరిగ్గా సంవత్సరం పూర్తి కాగానే తిరిగి భరూచా బాబా ముందు తన కోరికని ఉంచాడు. ఒక ఏడాది నిద్రపోకుండా ఉండి తిరిగి తన దగ్గరికి రమ్మన్నారు బాబా. గో వితౌట్ స్లీప్ ఫర్ 1 ఫుల్ ఇయర్, దెన్ కమ్ టు మీ. భరూచా గొప్ప పేరున్న వైద్యుడు. నిద్రపోకుండా వరుసగా వారం రోజులు ఉండడమే కష్టమైన పని. అలాంటిది ఒక్క సంవత్సరం పాటు నిద్రపోకుండా మెళకువగా ఉండడం తన వల్ల కాదని అనుకున్నాడు. ఆ విషయాన్నే బాబాతో చెప్పాడు. ఏం పర్వాలేదు, నా కృప నీపై ఉంటుందని భరోసా ఇచ్చారు బాబా. దాంతో తెలివైన డాక్టర్ భరూచా మోక్షం గురించి ఆలోచన మానుకున్నాడు. తనకింకా తగిన సమయం ఆసన్నం అవ్వలేదని మిన్నకుందామనుకున్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు, తగిన అర్హత వచ్చినప్పుడు అవతారుడే ఆ సంగతి చూసుకుంటాడని తృప్తి పడ్డాడు. అప్పటికింకా భరూచాకు తగిన అర్హత రాలేదని మెహర్ బాబా తనదైన శైలిలో తెలియజేశాడని సమీపంలోని బాబా ప్రేమికులు గుసగుసలాడుకున్నారు. ఇక గజల్ గంధర్వ బేగంజీ ఆప్ ధన్య హై ఇదేంటో తెలుసుకుందాం. 1963 జనవరి 13 ఆ రోజు అనుకోకుండా ఎలాంటి ముందస్తు సమాచారము ఇవ్వకుండా అనుకోని అతిథిలా ప్రముఖ గాయని, గజల్ గంధర్వగా కీర్తింపబడే శ్రీమతి బేగం అఖ్తర్ తన కుమార్తెతో కలిసి మెహరాజాద్ మెహర్ బాబా దర్శనార్థం వచ్చింది. ఆకాశవాణి పూణేలో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న గోల్వాల్కర్ ఆమెను మెహరాజాద్ తీసుకొచ్చారు. బేగం అఖ్తర్ పాడే పాటలంటే మెహర్ బాబాకు ఎంతో ఇష్టం. ఆమె పాడిన పాటలు గ్రామ్‌ఫోన్ రికార్డులు బాబా దగ్గర చాలా ఉన్నాయి. మెహర్ బాబా సంగీత ప్రియుడు. గజల్స్ అంటే ఆయనకెంతో మక్కువ. ఒకసారి 1937, 38 ప్రాంతంలోనే బేగం అఖ్తర్ బాబా ఎదుట కచేరీనొకదాన్ని ఏర్పాటు చేసేందుకు బాబా వారి కార్యదర్శి ఆది ప్రయత్నించాడు. లక్నో నుండి ఆమె మెహరాబాద్‌కు వచ్చేందుకు తగిన రైలు ఛార్జీలు ఇస్తామని కబురు పంపారు. ఆ రోజుల్లో ఆమె పారితోషికం చాలా ఎక్కువగా చెల్లించాలని డిమాండ్ చేసింది. దాంతో బాబా ఇకపై ఆమెను పిలవాల్సిన పని లేదు అన్నారు. ఏదో ఒక రోజున తనంతట తానే ఇక్కడికి వస్తుంది అన్నారు. ఆ మాటే నిజమైంది. ఎలాంటి ఆహ్వానం లేకుండా నేడు ఆమె స్వయంగా బాబా దర్శనం కోసం వచ్చింది. గత ఏడాది వేసవిలో పూణేలోని గురుప్రసాద్‌లో బాబా ఎదుట ఆమె కచేరీని ఆకాశవాణి అధికారి శ్రీ గోల్వాల్కర్ ఏర్పాటు చేశాడు. కానీ ఆ రోజుల్లో ఆమె ఆరోగ్యం బాగాలేదు. దాంతో ఆ కార్యక్రమానికి ఆమె హాజరు కాలేకపోయింది. నేడు బాబా ఎదుట గానం చేస్తూ ఆమె కన్నీరు పెట్టుకుంది. ఎన్నో సంవత్సరాలుగా అవతారునితో అనుబంధం గల ప్రేమికురాలిగా ఆమె కంటతడి పెట్టింది. అంతేకాదు, నీ ఎదుట గానం చేసే అవకాశం లభించిన నాటి నుండి నన్ను దర్శించుకోవాలని పరితపించానని చెప్పింది. ఆనాటి నుండి ప్రతిరోజు బాబా చిత్రపటం ఎదుట కూర్చొని తాను భజన చేస్తున్నానని,
భజన సంకీర్తనలు ఆలపిస్తున్నానని చెప్పింది. అలాగే ఈ రోజున ఒక గజల్ ఆలపించేందుకు అనుమతి ఇవ్వమని బాబాని కోరింది. అందుకు బాబా ఈ రోజు కుదరదు అన్నారు. తాను ఏకాంతవాసంలో ఉంటున్న రోజులని గుర్తు చేశారు. మీద మిక్కిలి ఆ సమయంలో తనకు గజల్స్ వినాలనే ఉత్సాహం కూడా లేదు అన్నారు బాబా. కాబట్టి ప్రస్తుతం గజల్స్ వద్దని సున్నితంగా తిరస్కరించారు. బేగంజీ మరింతగా ప్రాధేయపడుతూ ఉంటే ఒక పాట పాడేందుకు ఆమెకు అనుమతించారు. అందుకు ఒక షరతు కూడా విధించారు. అదేంటంటే ఆ ఏడాది ఏప్రిల్ లేదా మే నెల వేసవిలో పూణేలోని గురుప్రసాద్‌లో బాబా ఉండే సమయంలో 4, 5 గంటలు ఏకబికిన గజల్స్ గానం చేస్తానని ఆమె వాగ్దానం చేయాలన్నారు. అందుకు ఆమె ఆనందంగా అంగీకరించింది. ఆమె గాన గంధర్వణిగా, గజల్స్ గానంలో రారాణిగా ప్రఖ్యాతి. ఆ రోజుల్లో ఆమె ఒక పాట పాడినందుకు రూ. 1000 పారితోషకం తీసుకునేది. అలాంటిది ఆమెనే స్వయంగా బాబా ఎదుట గానం చేసేందుకు ముందుకొచ్చింది. ఇదంతా అవతారుని లీల కాక మరేమిటి? ఆ పిదప తాను ప్రతిరోజు బాబా చిత్రపటం ఎదుట ఆలపిస్తున్న భజన కీర్తనని ఎంతో మధురంగా ఆలపించింది. ఆమె అలా పాడుతూ ఉంటే ఆమె చెక్కిళ్ళపై నుండి కన్నీటి ధార ఆగలేదు. బాబా తాను ఉపయోగించే చేతి రుమాలును కన్నీటిని తుడుచుకున్నందుకై ఆమెకిచ్చారు. ఆమె మధుర గానం పట్ల బాబా ఎంతో ఆనందించారు. బాబా వారి మెప్పు పొందిన గాయని ఆమె. ముందుగా ఒక పాట పాడేందుకు అనుమతి ఇచ్చినా, అదనంగా మరో 3 పాటలు హృద్యంగా ఆలపించింది. ఆ తర్వాత బాబా మాట్లాడుతూ, "నేను ఫకీర్లలో ఫకీరుని" అన్నారు. చక్రవర్తుల్లో మహా చక్రవర్తిని అని పేర్కొన్నారు. "అవును బాబా, అందులో సందేహం ఏమీ లేదని" బేగం అఖ్తర్ విధేయతతో జవాబిచ్చింది. గురుప్రసాద్‌లో ఏర్పాటు చేసిన కచేరీకి పారితోషికం ఎంత ఇవ్వాలి అని బాబా ఆమెను ప్రశ్నించగా, "ఐ వాంట్ నథింగ్ ఎక్సెప్ట్ లవ్. నీ ప్రేమ నాపై ఉంటే చాలు బాబా. నాకింకేమీ వద్దని" వినమ్రంగా జవాబిచ్చిందామె. ఈ మాటలతో బాబా సంతోషించారు. బేగంతో పాటు ఆమె కుమార్తె, తబలా ఆర్టిస్ట్ కామత్ కూడా వచ్చారు. ఈ బృందం తమతో 2 పెద్ద పూల దండలు బాబా మెడలో వేయాలని తీసుకొచ్చారు. ఆ రెండిటిలో ఒకటి బేగంజీ తన కుమార్తెకి ఇవ్వాలనుకుంది. కానీ ఆ సమయంలో ఆమెనే ఆ 2 పూల దండలు తన చేత్తో భక్తితో అవతారుని మెడలో వేసేసింది. బాబా ఆమెతో "నీ గానం నన్నెంతో సంతోషపరిచింది" అన్నారు. "అది నా భాగ్యం బాబా" అన్నది ఆమె. తిరిగి వెళ్ళిపోతూ ఆమె బాబా పాదాలపై తన శిరస్సును ఉంచింది. ఆమె అలా చాలా సేపు ఉండిపోయింది. బాబా ఆమెకు తన ఆశీస్సులు అందజేశారు. బేగంజీ ఆప్ ధన్య హై. ఇక్కడ మెహర్ సందేశం. నోటి నుండి వెలువడే పలుకుల కంటే హృదయం నుండి వెలువడే భాషను అనుక ఆలకిస్తాడు. God does not listen to the language of the tongue. He only listens to the language of the heart.